హాయ్! హలో! చిన్న చిన్న పదాలతో మన ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మన ఇంట్లో ఉంటే మన కిడ్స్‌తో, మన పిల్లలతో ఎలా మాట్లాడాలి, సో అదే విధంగా మన ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడాలి అనేది చిన్న చిన్న పదాలు మాత్రమే. వీటితో మనం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ అనేది తొందరలో మనం నేర్చుకోవచ్చు. సో మనం జనరల్‌గా మన పిల్లలతో ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో మనం రెగ్యులర్‌గా మాట్లాడుతూ ఉంటే మనకి ఇంగ్లీష్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. సో కొన్ని చూద్దాం. గుడ్ మార్నింగ్ అంటే అందరికీ తెలుసు శుభోదయం అని చెప్పేసి. వేకప్ మై డియర్ అంటే మనం పిల్లల్ని ఎప్పుడైనా నిద్ర లేపేటప్పుడు వేకప్ మై డియర్ అంటే నిద్ర లే అని చెప్పేసి. డియర్ అంటే మనకి ఇష్టమైన వాళ్ళని అంటుంటాం కదా! వేకప్ మై డియర్ అంటే నిద్ర లే అని చెప్పేసి. టైమ్ టు బ్రష్ యువర్ టీత్ అంటే బ్రష్ చేసుకో, పళ్ళు తోము అని చెప్పేసి మనం అంటుంటాం కదా ఇంట్లో. దానిని మనం టైమ్ టు బ్రష్ యువర్ టీత్ అని చెప్పేసి అనాలి. వాష్ యువర్ హ్యాండ్స్ అంటే నీ చేతులు కడుక్కో. హ్యావ్ యువర్ బ్రేక్‌ఫాస్ట్. సో, మీ బ్రేక్‌ఫాస్ట్ అనేది తిను. అంటే టిఫిన్ చేయి అని చెప్పేసి మనం అంటుంటాం కదా! దానిని హ్యావ్ యువర్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పేసి మనం అనాలి. సో, అలాగే స్కూల్‌కు రెడీ అవ్వు అని అంటాన్ని గెట్ రెడీ ఫర్ స్కూల్. అలాగే నీ షూస్ అనేవి కట్టుకో అని చెప్పేసి అంటుంటాం కదా! టై యువర్ షూస్ ప్రాపర్‌లీ అంటే నీ షూస్ అనేవి సరిగ్గా కట్టుకో అని చెప్పేసి. సో, నీ హోంవర్క్ చెయ్యి అని చెప్పేసి అంటుంటాం. దానిని మనం డూ యువర్ హోంవర్క్ అంటే నీ హోంవర్క్ అనేది చెయ్యి అని చెప్పేసి. నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటుంటాం కదా! దానిని లిసన్ టు మీ కేర్‌ఫుల్లీ. సో, లిసన్ టు మీ కేర్‌ఫుల్లీ అంటే నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పేసి. నీ ఫుడ్ తిను అంటున్నా కదా! నీ ఫుడ్ తిను అని చెప్పేసి పిల్లలతో ఈట్ యువర్ ఫుడ్ ప్రాపర్‌లీ. సో, మీ ఫుడ్ అనేది ప్రాపర్‌గా తిను అని జెప్పేసి. సో, బిఫోర్ థాట్ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. మన బుక్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. చాలా ఆర్డర్స్ అనేవి ఆల్రెడీ ప్లేస్ చేసాం. మీకు కూడా మన బుక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో ఫ్లిప్‌కార్ట్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా కమెంట్స్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు లింక్ అనేది మీకు దొరకకపోతే నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. 35 డేస్‌లో ఇంగ్లీష్ అనేది ఎలా మాట్లాడాలి అని చెప్పి చాలా సింపుల్ వేలో అడ్వాన్స్డ్ గ్రామర్‌తో ఈ బుక్ అనేది రాయటం జరిగింది. ఒకసారి చదవండి. సో, మీరు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ అల్లరి చేయకు అని జెప్పేసి అంటుంటాం గదా! డోంట్ మేక్ ఎ మెస్ అంటే గందరగోళం చెయ్యొద్దు అని జెప్పేసి. సరిగ్గా కూర్చో అని అంటుంటాం. దాన్ని సిట్ ప్రాపర్‌లీ. సో, మర్యాదగా మాట్లాడు. పిల్లలెప్పుడు మర్యాదగా మాట్లాడరు గదా! సో, వాళ్ళతో మర్యాదగా మాట్లాడు అని ఎలా చెప్పారంటే స్పీక్ పొలైట్‌లీ అంటే మర్యాదగా మాట్లాడాలని జెప్పేసి. సో, ఎవరికైనా మనం ఏమైనా చేస్తే థాంక్స్ చెప్పాలి గదా! సే థాంక్ యూ. సో, ధన్యవాదాలు చెప్పు అని జెప్పేసి. సో, అలాగే పిల్లలు ఆడుకుంటున్న బొమ్మల్ని వేరే ఒక వాళ్ళతో పంచుకోవాలంటే మనం ఏమంటాం అంటే షేర్ యువర్ టాయ్స్. సో, నీ యొక్క బొమ్మలు ఎదుటి వాళ్ళతో పంచుకో అని జెప్పేసి. సో, బాగా ఆడు అంటుంటాం కదా! దాన్ని ప్లే నైస్‌లీ అంటే బాగా ఆడు అని జెప్పేసి. సో, గొడవ చేయొద్దు అంటాన్ని డోంట్ ఫైట్. సో, నీ గదిని శుభ్రం చేసుకో అనాలంటే క్లీన్ అప్ యువర్ రూమ్. నీ గదిని శుభ్రం చేసుకో అని జెప్పేసి. సో, ఇంకా టైం అయిపోయింది. ఇది పడుకునే సమయం అని అంటుంటాం కదా పిల్లలతో. దానిని టైమ్ ఫర్ బెడ్ అంటే ఇది పడుకునే సమయం అని జెప్పేసి. సో, మంచిగా నిద్రపో, బాగా నిద్రపో అంటానికి స్లీప్ వెల్ డియర్. సో, బాగా నిద్రపో అని జెప్పేసి. సో, అలాగే టైమ్ టు వేకప్ అంటే నిద్ర లేవటానికి సమయం అయింది. వాష్ యువర్ హెయిర్ అంటే నువ్వు తలస్నానం చేయను లేదా నీ జుట్టు వాష్ చేసుకో అని జెప్పేసి. లెట్స్ ప్యాక్ యువర్ స్కూల్ బ్యాగ్. నీ స్కూల్ బ్యాగ్ ప్యాక్ చేసుకో అని జెప్పేసి. డ్రింక్ యువర్ మిల్క్. నీ పాలు అక్కడ పెట్టాను తాగని జెప్పేసి అంటుంటాం కదా! సో, దాన్ని డ్రింక్ యువర్ మిల్క్ అని జెప్పేసి అనాలి. డోంట్ రన్ ఇన్‌సైడ్ ద హౌస్ అంటే ఇంట్లో పరుగులు పెట్టకు. సే సారీ ఇఫ్ యూ మేక్ ఎ మిస్టేక్. నువ్వు పొరపాటు చేస్తే క్షమించమని అడుగు. బీ కైండ్ టు ఎవ్రీవన్. అందరితో మంచిగా ఉండాలి. లెట్స్ రీడ్ ఎ స్టోరీ. ఒక కథ అనేది చదువుదాం. ఇట్స్ టైమ్ ఫర్ ఎ బాత్. స్నానం చేసే సమయం అయింది. ఐ లవ్ యూ సో మచ్ అంటే నేను చాలా ప్రేమిస్తున్నానని చెప్పేసి. సో, మనం ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడాలి? చిన్న చిన్న పదాలు ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడాలి? సో, హే హౌ ఆర్ యూ అంటే ఎలా ఉన్నావు అని చెప్పేసి. వాట్సాప్ అంటే ఏముంది ఏంటి అని చెప్పేసి. లెట్స్ గో ఔట్ బయటకు వెళదాం అని చెప్పేసి. ఐ మిస్డ్ యూ నేను నిన్ను మిస్ అయ్యాను. కాల్ మీ లేటర్ నాకు తరువాత కాల్ చెయ్యి. లెట్స్ ప్లే ఎ గేమ్ ఒక ఆట అనేది ఆడదాం. డోంట్ బి లేట్ ఆలస్యం చేయవద్దు. ఆర్ యూ ఫ్రీ టుడే నువ్వు ఈరోజు ఖాళీగా ఉన్నావా? లెట్స్ ఈట్ టుగెదర్ కలిసి
తిందాం పద అని చెప్పేసి. ఐ హావ్ గుడ్ న్యూస్, నా దగ్గర ఒక మంచి వార్త ఉంది అని. దట్స్ ఎ గ్రేట్ ఐడియా, ఇది ఒక గొప్ప ఆలోచన. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండని చెప్పేసి. డోంట్ వరీ, చింతించొద్దు. ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తాను. లెట్స్ స్టడీ టుగెదర్, కలిసి చదువుదాం. ఐఎమ్ సో హ్యాపీ టుడే, నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. సీ యూ టుమారో, రేపు కలుద్దాం. స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్ అన్న కూడా శ్రద్ధగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, మీకు ఇది ఒక మంచి రోజు అని చెప్పేసి. లెట్స్ ప్లాన్ ఏ ట్రిప్, ఒక ట్రిప్ అనేది మనం ప్లాన్ చేద్దాం. కెన్ యూ హెల్ప్ మీ, నువ్వు నాకు సహాయం చేయగలవా? దిస్ ఈజ్ సో ఫన్నీ, ఇది చాలా ఫన్నీగా ఉందని చెప్పేసి. వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు? లెట్స్ వాచ్ ఏ మూవీ, మనం ఒక సినిమా చూద్దాం. కీప్ స్మైలింగ్, నవ్వుతూ ఉండని చెప్పేసి. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, నేను ఎప్పుడు నీతోనే ఉంటానని చెప్పేసి. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి. నెవర్ గివ్ అప్, అంటే ఎప్పుడు ఓటమిని అంగీకరించవచ్చు. గివ్ అప్ అంటే వదిలిపెట్టొద్దు అని చెప్పేసి. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, అన్నీ మంచిగా జరుగుతాయని చెప్పేసి, అంతా ఫైన్గా ఉంటుందని చెప్పేసి. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ, ఒక సెల్ఫీ అనేది తీసుకుందాం. వాట్స్ యువర్ ప్లాన్ ఫర్ టుడే, ఈరోజు నీ ప్లాన్ అనేది ఏమిటి? ఐఎమ్ ఫీలింగ్ బోర్డ్, నాకు బోరింగ్గా అనిపిస్తుంది. లెట్స్ గో ఫర్ ఏ వాక్, పద మనం వాకింగ్కి వెళ్దాము. దట్ వాజ్ సో మచ్ ఫన్, ఇది చాలా సరదాగా అనిపించింది. యూ లుక్ గ్రేట్ టుడే, నువ్వు ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. డోంట్ ఫర్గెట్ టు టెక్స్ట్ మీ, నాకు మెసేజ్ చేయటం మర్చిపోవద్దు. లెట్స్ మీట్ దిస్ వీకెండ్, ఈ వీకెండ్లో మనం కలుద్దాం. ఐ రియల్లీ ఎంజాయ్ టాకింగ్ టు యూ, నేను నీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి. యు ఆర్ ద బెస్ట్, నువ్వు చాలా బెస్ట్ అంటే అద్భుతమైన వ్యక్తివి అని చెప్పేసి. సో ఇవి కొన్ని కాన్వర్జేషన్స్ మన ఇంట్లో కిడ్స్తో అలాగే మన ఫ్రెండ్స్తో ఏ విధంగా చిన్న చిన్న పదాలతో ఇంగ్లీష్ అనేది మాట్లాడాలని చెప్పేసి, ఇవి మనం చాటింగ్లో కానీ రెగ్యులర్గా డైలీ లైఫ్లో కానీ మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. సో మీకు చెప్పిన విధంగా మన యొక్క బుక్ లింక్ అనేది నేను కమెంట్స్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మన బుక్ లింక్ అనేది ఉంచటం జరిగింది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.